ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే మీరే ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితికి వస్తున్నారు. మీ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారో ఆటోమేటిక్గా మీరు చూసుకునే పరిస్థితి వచ్చింది. మీ పిల్లలు స్కూలుకు వచ్చారా లేదా అనేది కూడా ఆటోమేటిక్గా మీకు సమాచారం వస్తుంది. ఇప్పుడే ఒక ఆడబిడ్డ చాలా స్పష్టంగా చెప్పింది, యాప్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరేది, నేను ఏనే కాకుండా మొన్నే మనం చూస్తే మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సెటిలైట్ లాంచ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడుండో యువత కాదు, ఒక మన రాష్ట్రంలో ఉండే యువత మొట్టమొదటిసారిగా ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి ఈరోజు వాళ్ళు కూడా సెటిలైట్ ఓపెన్ చేసే పరిస్థితికి వచ్చారు. మీరందరూ టెక్నాలజీలో పెను మార్పులు వస్తున్నాయి. డ్రోన్స్ వచ్చాయి, ఎలక్ట్రానిక్స్ వచ్చాయి, సెల్ ఫోన్లు వచ్చాయి, ఇంకో పక్కన సెటిలైట్లు వస్తున్నాయి, డేటా సెంటర్లు వస్తున్నాయి, విమానాలు కూడా మనమే తయారు చేసుకునే పరిస్థితులు రాను వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా పిల్లల్లో కూడా చైతన్యం రావాలి. అందుకే తొందరలోనే టీచర్తో సమానంగా ఏ ట్యూటర్ను కూడా తీసుకొస్తాం. ఒకవేళ ఎవరైనా ఫండమెంటల్స్ వీక్ గా ఉంటే ఏ ట్యూటర్ ద్వారా తల్లులంతా పిల్లలకి క్లాసులు తీసుకునే పరిస్థితి వస్తుంది. మీరు చదువుకోవచ్చు, పిల్లల్ని కూడా చదివించచ్చు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తల్లులు కానీ తండ్రులు కానీ రేపు రాబోయే రోజుల్లో ఏ డాక్టర్ వస్తాడు, ఫిజికల్ డాక్టర్ ఉంటాడు, ఏ డాక్టర్ ఉంటాడు, వ్యవసాయ అధికారి ఫిజికల్ గా ఉంటాడు, అగ్రానమిస్ట్ కూడా ఏలో ఉంటాడు. ఇవన్నీ తొందరలోనే వస్తాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కొండే అందరినీ తల్లుల్ని తండ్రుల్ని కోరుతున్నా, శాశ్వతంగా పేదరికంలో ఉండడానికి వీలు లేదు. మీకు కూడా కోరికలున్నాయి, మీకు కూడా కొన్ని కళలున్నాయి. అవన్నీ న్యాయం చేసే బాధ్యత, సాధించే బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే ఈ కొండే పిల్లలందరూ కోరుకోవాలి, డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్. మీరేమి కావాలనుకుంటున్నారో దానికి సంకల్పం చేయండి. ఆ సంకల్పాన్ని సాధించడానికి సహకరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇక్కడ కావాల్సింది టీచర్లను కూడా కోరుతున్నా. నేను చూశాను, ఏదైతే కాంపిటీషన్ పెట్టినప్పుడు లోకేష్ గారు కూడా పోటీ పడ్డాడు, స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయారు. కానీ లాస్ట్కి వస్తే పోటీలు నిలబడలేదు. 5 మందిలో పిల్లలు ఎవరైతే ఫాస్ట్గా చేశారో అందులో కూడా మీరు చూస్తే, క్విజ్లో మీరు చూస్తే చాలా సిస్టమేటిక్గా ఎన్ని సెకండ్లో ఎవరు ఆన్సర్ చేశారు, ఎంతమంది కరెక్ట్గా చేశారు అన్ని కూడా మిషన్లో పెట్టి అక్కడే ఎవాల్యుయేట్ చేసే పరిస్థితికి వచ్చాం. రాబోయే రోజుల పరీక్షల యొక్క విధానంలో మార్పులు వస్తున్నాయి, పిల్లల స్పందనలో మార్పులు వస్తున్నాయి. ఇవన్నీ రావాలంటే టీచర్లు కూడా మార్పు రావాలి. టీచర్లందరినీ ఒకటే కోరుతున్నాను, అన్నీ ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి, టీచర్లు కూడా అధ్యయనం చేయాలి. మీరు చెప్పే విధానంలో ఎక్కడికక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే తల్లిదండ్రులను చాలా మందిని చూస్తున్నాను, పిల్లలకు పరీక్షలు వస్తే నిజమైన పరీక్ష తల్లులకు ఉంటుంది. రాత్రంతా కూర్చో చదివిస్తారు, అవసరమైతే ఒక కాఫీ ఇస్తారు, మళ్ళా ముఖం కడుగుతారు. అంటే పరీక్ష రాసి పాస్ కావాలనే తపన. కానీ తండ్రులు మాత్రం ఆ బాధ్యత తీసుకోవడంలా మీరు మాత్రం దర్జాగా పడుకుంటున్నారు. ఓసారి ఈ బాధ్యత అనేది తల్లి తండ్రి సమానంగా తీసుకోగలిగితే పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే సమయంలో తల్లిదండ్రులకు బాధ్యత ఉంది, టీచర్లకు బాధ్యత ఉంది, సమాజానికి బాధ్యత ఉంది. ఇప్పుడే నేను పూర్ణచంద్రరావు జెడ్పీహెచ్ స్కూల్ నెల్లూరుకి
4 కోట్ల రూపాయలు చదువుకున్న స్కూల్కి డబ్బులు విరాళంగా ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఆయన ఇవ్వాల్సిన అవసరం లేదు. చదువుకున్నాడు, పైకొచ్చాడు, జిఆర్ఎన్ కన్స్ట్రక్షన్ పెట్టాడు. అందులో డబ్బులు వచ్చింది. కొంత భాగం నేను చదువుకొని పైకొచ్చిన స్కూల్ ఉంది, ఆ స్కూల్కి డొనేషన్ ఇస్తే నా మారిగా 10 మంది తయారవుతారని 4 కోట్ల రూపాయలు ఆ స్కూల్కి విరాళం ఇచ్చా అంటే అది స్ఫూర్తి అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడే చిట్టిబోయిన ఉదయ్ కుమార్ జిఎంఎస్ రంపచోడవరానికి ఒక మీ సేవ ఆపరేటర్గా ఉండే వ్యక్తి ₹1,00,000 విరాళంగా ఇచ్చాడు. ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు మనందరం కూడా ఏదో స్కూల్లో చదువుకున్నాం, పైకొచ్చాం, మనకు అవకాశం వచ్చింది, రాణించాం. కానీ మనకు కూడా ఒక బాధ్యత ఉంది. మనం పైకొచ్చాం ట్యాక్స్ పేయర్స్ మనతో వచ్చాం. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఆ రోజు నాకు చదువు చెప్పిన టీచర్కి కూడా ఇచ్చిన జీతం ప్రజల నుంచి వచ్చినట్టు పన్నులే, గవర్నమెంట్ టీచరే. ఈ విషయం నేను కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను పైకి వచ్చిన తర్వాత నాకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత సమాజానికి తిరిగి ఇవ్వవలసిన బాధ్యత ఉంది. ఆ విషయమే నేను చెప్తున్నా. ఈరోజు ఒక టీచర్ కానీ తల్లిదండ్రులు కానీ ఆలోచించాలి. అదే మరి సమాజంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మీకు అవకాశాలు వచ్చాయి, మీరు పైకొచ్చారు. చాలా అవకాశాలు రానివారు ఇంకా కిందనే ఉన్నారు. నా ఆలోచనది, ప్రభుత్వం సహకరిస్తాం, సహాయం చేస్తాం, కానీ చేయూతనిచ్చే బాధ్యత ప్రైవేటు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను పెట్టిన కార్యక్రమం కూడా P4 అన్నాను. MBK మార్గదర్శి బంగారు కుటుంబం.